రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ చేస్తున్నాం అన్నమాట. పిల్లలు ఎగ్ కర్రీని అయితే ఇష్టంగా తింటారు, వెజిటేబుల్స్ అయితే తిన్నారు కాబట్టి ఇలా ఎగ్తో పాటు ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్లో మనం ఇవ్వచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసాను. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించుకున్న కోడిగుడ్లు, కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఫస్ట్ మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఎగ్ని 1/2 కట్ చేస్తున్నాను ఇలా. కాలీఫ్లవర్ ముక్కలు ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ మనం ఎగ్ని కూడా అదే షేప్లో కట్ చేస్తున్నాం. స్ట్రైట్గా కట్ చేస్తే మళ్ళీ అది వేరే కట్ అవుతుంది, ఇది వేరే కట్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే కనుక ఇలా పొడుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెలో కాస్త పసుపు, కారం పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ కొంచెం ఉప్పు వేసేయండి ఫస్ట్. వేసిన తర్వాత ఎగ్ని ఇలా పెట్టేయండి. ఈ మసాలా అంతా గుడ్డుకు పట్టుకోవాలి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ మసాలాలో మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే మసాలా నూనెలో ముందు కరివేపాకు వేసేద్దాం, ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. కరివేపాకు వేసి నూనెలో బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి. నూనెలో కాలీఫ్లవర్ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం వేగాక ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేది. టమాటా ముక్కల నుండి వచ్చే వాటరే సరిపోతాయి, మళ్ళీ మనకి వాటర్ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసాం, కారం చూసుకొని వేసుకోండి, అండ్ కాస్త గరం మసాలా. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇప్పటివరకు అసలు వాటర్ వేయకూడదు, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాలు అన్నీ వేసాం కదా, మరి డ్రైగా అయిపోతుంది. కలిపేసి ఒక 5 మినిట్స్ కాలీఫ్లవర్ మొత్తం ఉడికేంత వరకు, టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా సెట్ చేసేసిన తర్వాత ఏం చేద్దాము అంటే ఇందులో ఎగ్స్ పెట్టేసి మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే అన్నిటికీ మంచి ఫ్లేవర్స్ పట్టుకుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్, లాస్ట్ ఒక కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది.
సో ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ బౌల్ ఒకటి రెడీగా పెట్టుకుందాం. మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి ఇలా ఎక్కువగా. వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది, అందుకే రైస్ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఎగ్ కాలీఫ్లవర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్. ఇలా కనుక పిల్లలకి చేసి ఇచ్చారనుకోండి ఎవరు వద్దంటారండి, ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. కాలీఫ్లవర్ కోడిగుడ్డు తయారీ విధానం. ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకొని పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కట్ చేసుకున్న ఎగ్స్ ని పెట్టి 2 వైపులా వేయించుకోవాలి. తరువాత అదే మసాలా నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొన్ని నీళ్లు పోసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ కోడిగుడ్డు రెడీ అవుతుంది.